తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం. నెక్స్ట్ ఎవరు, ఆ తరువాత ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది సిట్. కేసీఆర్ కు నోటీసులు ఇష్యూ చేసింది. నిజంగా ట్యాపింగ్ జరిగిందా లేదా, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాల కంటే బీఆర్ఎస్ అధినేతకు తాకీదులు పంపడమే నోట్ దిస్ పాయింట్ అన్నట్టుగా మారిపోయింది. మరి దీన్ని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుంది? అధినేత కేసీఆర్ దృష్టిలో ఈ కేసుకున్న పవర్ ఎంత, పస ఎంత? ఇప్పుడు ఇదే పొలిటికల్లీ హాట్ టాపిక్. ఫోన్ ట్యాపింగ్ కేసులో జెట్ స్పీడ్ తో సెట్, లొట్ట పీస్, ట్రాష్, టైం పాస్. ఇది లొట్ట పీస్ కేసు, ఏం లేదు, ఈ హౌల పనులు బంద్ చేయమని చెప్తున్నాను. ఇట్స్ వెరీ సిల్లీ మ్యాటర్ అండి. దీన్ని కూడా రాజకీయం చేయడం అంత దివాలా కోరుతాను, దౌర్భాగ్యం ఇంకోటి ఉండదండి. యుద్ధానికి గులాబీ దళం సిద్ధమేనా? బీఆర్ఎస్ పార్టీ నుండి ఒకరి తరువాత ఒకరు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవుతూ ఉండడం తెలంగాణ రాజకీయాల్ని షేక్ చేస్తోంది. హరీష్, కేటీఆర్, సంతోష్ లవంతో అయిపోయింది. ఇప్పుడు ఏకంగా వ్యవహారం అధినేత కేసీఆర్ దాకా వచ్చేసింది. ఇప్పుడు ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, గులాబీ దళంలోనూ కలకలం సృష్టిస్తోంది. దాదాపు ఏడాదిన్నర కాలంగా టీవీ సీరియల్ ను తలపిస్తోన్న ఈ కేసు విచారణలో సిట్ సడన్ గా దూకుడు పెంచేసింది. దూకుడు కాదు, అంతకు మించి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. గులాబీ దళపతికి సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడమే దానికి నిదర్శనం. ఫటాఫట్ సటాసట్ అన్నట్టుగా సిట్ నోటీసులు ఇచ్చింది. సరే, ఈ విషయంలో కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుంది, దానికి బదులుగా సిట్ రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. ఎందుకంటే ఈ కేసు విషయంలో తన అభిప్రాయం ఏంటన్నది గులాబీ బాస్ టీవీ9 వేదికగానే స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందా రాజకీయ అవసరాల కోసం? చాలా సిల్లీ, థర్డ్ క్లాస్ ఆలోచన లేనటువంటి వాళ్ళు చేస్తున్న ప్రచారం. దీన్ని చర్చ కూడా అసలు వేస్ట్ అండి, మియర్ వేస్ట్. ఎన్ని ట్యాపింగ్లు చేసినా నాకు చెప్తారండి ముఖ్యమంత్రికి? సార్ మేము రోజుకి ఇన్ని ఫోన్లు ట్యాప్ చేసినాం, పలానా ఎల్లిగాని చేసినాం, పలాని మళ్ళీ చేసినాం చెప్తారా? అల్టిమేట్ ముఖ్యమంత్రికి ఏదైంది రిపోర్ట్ చేరుతుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేరుతుంది. కానీ బాధ్యత ప్రభుత్వం అంతే కదా? నో, సారీ, డిపార్ట్మెంట్ వ్యవహారం అది గవర్నమెంట్కు వాళ్ళకి మధ్య ఉండేటువంటి విషయం ఉంటుంది. అది హోమ్ సెక్రటరీ గారు పర్మిషన్ ఇస్తారు. ఇది ఫోన్ ట్యాపింగ్ పై కేసీఆర్ స్పందన. ఆయన మాటల ప్రకారం ఇదో సిల్లీ అండ్ థర్డ్ క్లాస్ ఆరోపణ. దీన్ని బట్టి ఈ విషయంలో ఆయన ఎలాంటి ఆలోచనతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ గానే కాదు, ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ విషయంలోనూ ఆయన కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు చేశారు. సపోజ్ అయినా అతివృష్టి వచ్చింది, ప్రజాభిప్రాయం ఎట్లుంది? ప్రభుత్వం స్కీమ్ తెచ్చింది, దాని మీద ప్రజాభిప్రాయం ఎట్లుంది? రకరకాల రిపోర్ట్స్ ఉంటాయి, అవి అడుగుతారు. అట్లాంటి సందర్భంలోనే వాళ్ళు కొన్ని మాకు సమాచారం ఇస్తారు. అదర్వైజ్ నేను ఇంకో మాట చెప్తానండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి చాలా బుర్ర తక్కువ ప్రభుత్వం అండి. దాన్ని కూడా ఒక రాజకీయ అంశంగా మార్చి వాళ్ళ కాకా పేపర్లు, వాళ్ళ కాకా పట్టే ఛానళ్ళలో ఆ డర్టీ ట్రిక్స్ చేస్తున్నారు తప్ప ఏం ట్యాపింగ్ ఎవడు చేస్తాడు నాకు అర్థం కాదు. ఎవరి ట్యాప్ ఎవడు చేస్తాడు? చాలా సింపుల్ విషయం. దీన్ని కూడా రాజకీయం చేయడం అంత దివాలా కోరుతాను, దౌర్భాగ్యం ఇంకోటి ఉండదండి. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఏమైనా జ్ఞానం ఉంటే ఆయనకు రోజు ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ వస్తుందా లేదా? ప్రతిరోజు వస్తుందా లేదా? మాకు తెలియదు అనండి, ఎట్లా వస్తుందో, ఏం జరుగుతుందో, ఏం చెప్తారో? మేము అంత పిచ్చోళ్ళమా? కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది గూఢచార వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. వాళ్ళు సమాచారం సేకరణ చేసి వాళ్ళు వాడుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండటానికి, అన్ని రకాల బాగుండటానికి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, ఏమైనా ప్రతిభ శక్తులు వస్తే వాళ్ళని కట్టడి చేయడానికి అనేక రకాలుగా వాడుకుంటారు. డెఫినెట్గా ఇక్కడ ఇంటర్సెప్ట్ చేసినట్టు ఏందని మా దాకా ఉండదండి. అది యాక్చువల్ ముఖ్యమంత్రి దాకా రాదు. ఈ విషయంలో కేసీఆర్ ఒక్కరే కాదు, కేటీఆర్, హరీష్లు చెప్తున్నది అది. ఇదో లొట్టపీసు కేసు, బబ్రా జమానం భజగోవిందం అని కేటీఆర్ అంటే అబ్సల్యూట్ ట్రాష్ కేసు, ఇది బక్వాస్ కేసు. దీనిలో ఏమి లేదు. ఇది విచారణ చేస్తున్న పోలీసులకు కూడా తెలుసు. నా డిమాండ్ ఏంటంటే ఇది లొట్ట పీస్ కేసు, ఇందులో ఏం లేదు, ఈ హౌల పనులు బంద్ చేయమని చెప్తున్నాను. కక్ష సాధింపు తప్ప ఇందులో విషయం ఏమీ లేదని హరీష్ రావు కొట్టిపారేశారు. ఇక గట్టిగా అడుగుతున్నామని టాపుకొక నోటీసులు పంపుతున్నారు, ప్రేమలేఖలు లేఖలు పంపుతున్నారు. ఇంకా ఇలా కేసీఆర్ కి పంపినట, నీ ముఖానికి కేసీఆర్ కి పంపే తెలివి అనేది. అంటే ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు ఒక క్లారిటీతోనే ఉన్నారన్నమాట. ఇదే విషయాన్ని గులాబీ బాస్ కూడా టీవీ9 వేదికగా ఎప్పుడో చెప్పారు. పనిలో పనిగా కేసీఆర్ ను టచ్ చేస్తే ఏమవుతుందనే విషయాన్ని కూడా చూచాయిగా చెప్పేశారు. ఇట్స్ వెరీ సిల్లీ మ్యాటర్ అండి. దాన్ని నాకు ఇదే బాధ అండి. నేను అనేది ఏంటంటే, ఈ గవర్నమెంటు గొప్ప పనులు చేసి
బీఆర్ఎస్ చేసిన దానికన్నా మంచి పనులు చేసి ప్రజలలో ఖ్యాతి సంపాదించుకోవాలి. కానీ ఇప్పుడు సపోజ్ మన ఇద్దరం కుస్తీ పైల్వాన్లు అనుకోండి, మీరు 70 కిలోలు, నేను 60 కిలోలు. నేను 75 కిలోలు కావాలని నేను పెరిగి కష్టపడి ఎక్సర్సైజ్ చేసి మిమ్మల్ని ఓడించాలి. కానీ మీకేదో పాయకనుక జులాబీ గోలు ఇచ్చి మిమ్మల్ని 35 కిలోలు చేసి నేను గెలవాలనుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందండి. అది దౌర్భాగ్యం. ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు కేసీఆర్ ఇమేజ్ని మలైన్ చేయాలని మీ ప్రయత్నాలు నెరవేరవు. కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. ఎస్, గత 25 సంవత్సరాలు కేసీఆరే కదండి ఈ తెలుగు రాష్ట్రాల రాజకీయాన్ని శాసించింది. నా చుట్టే కదా మొత్తం రాజకీయం తిరిగింది. నా ఛాలెంజ్ని నేను గెలిచిన కదా, నేను రాష్ట్ర సాధకుని కదా. ఫైనల్లీ వాట్ ఐ సే ఈజ్, ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు ఇప్పటికైనా మానుకోండి. ఈ విచారణ పర్వం కేసీఆర్ తో ఆగుతుందా, మరింత సాగుతుందా అన్నది అర్థం కాని పరిస్థితి. బీఆర్ఎస్ అంటున్నట్టు లొట్టపీస్ అవుతుందా, లేక హైటెన్షన్ వైరులా మారి ఊహించని షాక్ కొడుతుందా అన్నదే ఇప్పుడు అతిపెద్ద సస్పెన్స్.